ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ లోని ఆశాజ్యోతి వికలాంగుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని చలసాని ఆంజనేయులతో కలిసి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలను కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ లోని ఆశాజ్యోతి వికలాంగుల పాఠశాల నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా వికలాంగుల మధ్య చైర్మన్ చలసాని ఆంజనేయులతో కలిసి కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆశాజ్యోతి వికలాంగులకు టిఫిన్, భోజనం, బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు వికలాంగుల మధ్య నిర్వహించడం అభినందనీయమని, ఇలాంటి పిల్లలకు ప్రతి ఒక్కరం అండగా నిలబడాలని, నేడు చలసాని ఆంజనేయులు చేసిన ఈ గొప్ప పనికి ఆయనను అభినందిస్తున్నానని అన్నారు. అనంతరం చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును సమజ్వలంగా తీర్చిదిద్దడానికి కంకణదారుడై అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, ఆయన చేస్తున్న ప్రతి పనిలో ఆయనతోనే ఉంటూ ఆయనతోనే నడుస్తామని అన్నారు. ఆయన పుట్టినరోజును వికలాంగుల మధ్య నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే 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 సార్. ఆల్మోస్ట్ ఏమన్నా తెలిసిన మంచి యాక్టివ్ దెబ్బలు ఏం కలుపుతుందా గ్యాగేసి మలంగా నందని గ్యాగేసి ప్రోగ్రామ్ కాక్ష దీనికి ఎవరో ఏదో కొనేసి 5 నిమిషాలు ఉంటుంది. ఎక్స్ప్లోజన్ ప్రమోషన్ స్వర్ణాంధ్ర ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75వ సంవత్సర జన్మదిన వేడుకలు ఈ రోజున ఆశాజ్యోతి స్కూల్లో పిల్లలు చాలా అంగవికలాంగులయ్యి చాలా సంవత్సరాలుగా బాధలు పడుతున్నటువంటి ఈ పిల్లలతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సమానత్వం కానీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ పేదరికం కానీ బాధలు కానీ లేనటువంటి సమాజ నిర్మాణం కోసం ఆయన ఆలోచనల మేరకు ఇవాళ ఈ జన్మదిన వేడుకలను వాళ్ళ మధ్య జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఒక వ్యక్తిని పారిశ్రామికవేత్తని చేసిన, ఒక నిరుద్యోగిని విద్యావంతుని చేసిన, అతనికి ఉద్యోగం చేసిన, ఒక రైతుని కోటీశ్వరుని చేసే భవిష్యత్తు ప్రయోజనాలైన ఇవన్నీ కూడా భవిష్యత్తు మీద ఆలోచన ఉన్నటువంటి నేత నారా చంద్రబాబు నాయుడు గారు నాలాంటి కార్యకర్తకి ఒక కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ని అప్పచెప్పిన దాన్ని సద్వినియోగపరచడంలో ఆయన చేస్తున్నటువంటి ప్రతి నిమిషం యొక్క మానిటరింగ్ విధానం అవ్వచ్చు, చాలామంది లక్షలాది మంది కార్యకర్తలు శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రి చాలా చేసినటువంటి ఒక అధికారం ఒకటే కాదు, అధికారం లేకపోయినా ఈ రాష్ట్రాన్ని ఎలా కాపాడే అనే ఆలోచన కలిగిన నేత జన్మదిన వేడుకలు ఈ రోజున వికలాంగులైనటువంటి వీళ్ళ మధ్య గడుపుకోవటం ఆయన మనసుకు ఆనందాన్ని ఇచ్చే విషయం, మాకు కూడా ఆనందాన్ని విషయం. ఈ భవిష్యత్తులో ఈ ఆశాజ్యోతి స్కూలు ఇటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని
మేము కూడా ఆయన ఆలోచనల మేరకు ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలి, పేదరికం లేనటువంటి రాజ్యాంగం కోసం మేమందరం కూడా అహర్నిశలు ప్రయత్నం చేస్తూ మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు మేము ప్రయాణం చేస్తాం. ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా ఈ కార్యకర్తలందరూ కూడా వాళ్ళు కోట్లాది మంది ప్రజల సమానత్వం కోసం లక్షలాది ఆయన ఎక్కడున్నా సరే ఆయన కోసం పనిచేయటం, అది ఒక వ్యక్తి కోసం కాదు, చంద్రబాబు గారి కోసం పనిచేయటం అంటే అది ఒక వ్యవస్థ కోసం పనిచేయటం, దేశం కోసం పనిచేయటం, రాష్ట్రం కోసం పనిచేయటం. అటువంటి దాంట్లో అందరం కూడా పూర్తిగా నిమగ్నమై పనిచేస్తామని ఈరోజు జన్మదిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా మాటిస్తాం. అంగవికలాంగులైనటువంటి బాల్లో 100 మంది పైగా ఆ రోజు వాళ్ళకి బట్టలు ఇవ్వటం, అలాగే భోజనాలు ఏర్పాట్లు చేయటం. ఇవాళ గౌరవ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు కూడా ఈరోజు మాకు పిలవంగానే ఇచ్చేసి వీళ్ళ మధ్యన కేక్ కటింగ్ చేసుకోవటం, వీళ్ళ మధ్యన భోజనాలు చేయటం, వీళ్ళతో కలిసి బట్టలు ఇచ్చే కార్యక్రమం పాల్గొన్నందుకు శాసనసభ్యులు ప్రభాకర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, వాళ్ళ అబ్బాయి కూడా ఇదే రోజున పుట్టడం యాదృచ్ఛికమైన కొన్ని జరుగుతూ ఉంటాయి. వాళ్ళ అబ్బాయికి ప్రేమకు కూడా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో అతను కూడా ఈ రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే ఒక మహోన్నత వ్యక్తిగా తయారవ్వాలని చంద్రబాబు అడుగునాడులో మేము అందరం కూడా కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా ఈ రోజున చంద్రబాబు గారికి మాటిస్తున్నాం.